కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కటి కూడా అమలు కాలేదు అని చెప్పేసి రేపు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ కవాతు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి చిక్కడపల్లి లైబ్రరీ వద్ద కొంతమంది నిరుద్యోగ నేతలు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారు. రేపు నిరుద్యోగ కవాతు నిర్వహిస్తారు. సో నిరుద్యోగ కవాతుని ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగ కవాతు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటే మాకు కావాల్సిన నోటిఫికేషన్స్ మీరు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, అదేవిధంగా మెగా డిఎస్సీ అని చెప్పారు. అన్ని రకాల హామీలు ఇచ్చారు. అమలు కానీ 420 హామీలు అన్నీ ఇచ్చారు. మేమేమి ఎమ్మెల్యే పదవులు అడుగుతలేం, ఎమ్మెల్సీ అడుగుతలేం, మంత్రి పదవులు అడుగుతలేం. మాకు కావాల్సిన నోటిఫికేషన్స్. ఆ నోటిఫికేషన్ కోసమే మొదటి సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం అయిపోయింది, మూడో సంవత్సరం అవుతుంది. మరి ఇంకో సంవత్సరం అయితే ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంటాయి. కాబట్టి ఇంకెప్పుడు ఇస్తారు? మా వయసు అవకాశాలు తగ్గిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది, అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇంకెప్పుడు ఇస్తారు? ఇలా చాలామంది మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ అని ఎమ్మెల్యేలు కూడా చాలామంది బయట మాట్లాడుతారు. ఎవరో నిరుద్యోగులు కాదు, ఫేక్ నిరుద్యోగులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు ఏం చేస్తారంటే 500 ఇస్తే ఈ పార్టీలో, 1000 రూపాయలు ఇస్తే ఆ పార్టీలో మాట్లాడు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా మా గురించి మాట్లాడుతారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కాళ్ళకు బల్పాలు కట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించిన వ్యక్తులు వీళ్ళ గురించి ఇలా చులకన మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా మీరు కనుక నోటిఫికేషన్ ఇచ్చుంటే మేము ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? ఇలా నిరుద్యోగ కవాతు అవసరం లేకుండా పోయేది. ఇలా నిరుద్యోగ కవాతు అవసరం లేకుండా పోయేది కదా. మీరు కనుక సమయంలో నోటిఫికేషన్ ఇచ్చుంటే మేము ఏం చేయాల్సిన అవసరం ఉండేది. మరి ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇలా ఒక్కొక్క మంత్రులు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? 70,000 80,000 90,000 ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏ వేదిక ఎక్కినా, అసెంబ్లీ సాక్షిగా ఎక్కడైనా సరే వాళ్ళు మాట్లాడి పచ్చి అబద్ధాలని నిరుద్యోగులు అంతా అర్థమైపోయింది. ఇలా నిరుద్యోగులు కూడా ఆగ్రహావేశంతో ఉన్నారు. ఒక్క పిలుపునివ్వండి మేము వస్తున్నాం అని చెప్పేస్తే అందరూ అనగానే ఇక జిల్లా కేంద్రాల్లో, యూనివర్సిటీ కేంద్రాలుగా అందరినీ పిలిపించి మాట్లాడి నిర్ణయం తీసుకొని ఈ నిరుద్యోగ కవాతుకు అదే ప్లస్ మహాధర్నాకు ఇలా ముందడుగు వేయడం జరిగింది. మీరు కనుక నోటిఫికేషన్ సకాలంలో రిలీజ్ చేసి ఉంటే మేము ఏం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు చేసిన మాటలు ఇలా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. మేము మొదటి సంవత్సరంలో ఎక్కడా అనలేదని. అయ్యా పోయి నువ్వు చదువుకో. ఫస్ట్ మీ మేనిఫెస్టోలో ఏం రాశారో దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి దగ్గర పోయి ట్యూషన్ చెప్పించుకొని చదువుకో. రాసింది నువ్వు కాదు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు. ఆయన చేతులతో రాసి ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. నువ్వు ఎమ్మెల్యే గెలవు, ఎమ్మెల్సీ గెలవు, ఏదో రేటు నామినేట్ పదవి ఇస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఫస్ట్ అవన్నీ చదువుకున్న తర్వాత నువ్వు బయటకు వచ్చి మాట్లాడు. ఇలా నిరుద్యోగులు ఎంత ఆవేశంతో ఉన్నారంటే ఖాళీ కడుపులతో, ఖాళీ జేబులతో అశోనోళ్ళు తిరుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. గతంలో 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి గతంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట కూడా ఇట్లనే చెప్పిన పరిస్థితి. మేము ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అధికారంలో పార్టీ ఉన్నది, పిసిసి ప్రెసిడెంటే చాలా ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలను మేము ఎక్కడ అనలేదని చెప్పిన పరిస్థితి. అంటే నిరుద్యోగుల్ని ఏమన్నా ఫిక్స్ చేస్తున్నారా? 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి అడగొద్దు, మీరు ఆశ పెట్టుకోవద్దు అని ఏమన్నా మీకు ఏమైనా చెప్తున్నట్ట? ఇండైరెక్ట్ ఏమనుకోవాలి? ఆ సంకేతం ఏంటిది అసలు? ఇప్పుడు మీరు క్లియర్ కట్గా పిసిసి గారు ఏమంటారు మీరు చూశారు. మేము ఎక్కడ కూడా అనలేదు మొదటి సంవత్సరంలో అని చెప్పిండు. మరి మొదటి సంవత్సరంలో ఎక్కడా లేదు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో, అదేవిధంగా సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో, పెద్ద పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మరి మీ కళ్ళే ఆడ పని చేస్తున్నాయి. మీ కళ్ళు ఏమైనా ఎత్తుకుపోయారా? ఇంకా బూతులు మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇవాళ కోపంతో మాట్లాడుతాం, గుండె రగిలి మాట్లాడుతున్నాం. ఇలా ఒక్కొక్క మాటలు మీరు మాట్లాడుతుంటే కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మిమ్మల్ని. ఎందుకంటే ఒక నోటిఫికేషన్స్ లేదు, పైన ఉల్టాగా మా మీద బదనాం. 70,000 90,000 లక్ష అని మాట్లాడుతున్నారు. ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? మీకు అసలు సొయ్యలేదు. అసలు ఏ టైంలో నోటిఫికేషన్ వచ్చింది? 23లో వచ్చిందా, 22లో వచ్చిందా? కనీసం చూడకుండా, చదవకుండా ఇవాళ మీరు మైకుల ముందు కనబడగానే ఇవాళ మేము 2 లక్షలు ఇచ్చేసాం, 3 లక్షలు ఇచ్చేసామని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన మాట్లాడతారు బల్మూరి వెంకటగారికి. ఆయనకేం తక్కువ? మా గురించి మాట్లాడేసరికి ఇలా పదవి వచ్చింది, పెదవులు మూసుకుపోయినాడు. ఎప్పుడు వచ్చిండు బల్మూరి వెంకట? ఎప్పుడో వచ్చిండు. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అక్కడ నుంచి అశోక్ నగర్ చౌరస్తు నుండి చిక్కడపల్లి లైబ్రరీ వరకు ఇలా మా భుజాలపైన మోసుకొని పోయినాం. ఇలా మా భుజాలు కందిపోయినాయి. మిమ్మల్ని మోసి మాకు భుజాలు కందిపోయినాయి. మరి మీకంటే ఉద్యోగం వచ్చింది, మాకు ఉద్యోగం రాకూడదా? ఎంతసేపు మీ ఉద్యోగాల కోసమే, మీ ఉద్యోగాలు, మీ మంత్రి పదవి కోసం మీరు పోరాటాలు తీసుకున్న తప్ప మీరు ఎప్పుడు వచ్చారు? అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ రాకముందు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కసారి లైబ్రరీకి వచ్చారు. ఆ పిల్లలు భోజనం చేసి చూస్తారు. 5 రూపాయల భోజనమా, 3 రూపాయల భోజనమా చూస్తున్నారా? వాళ్ళకి ఫుడ్ సరిగా లేక, బాత్రూమ్ సరిగా లేదా, సౌకర్యాలు మంచిగా లేక ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? ఆయనకి మంచి ఏసీ లైఫ్లో, ఏసీ కార్లలో తిరగకుండా మంచిగానే మాట్లాడతారు. ఆయన ఏం పోయింది? ఇలా బాధపడేది మేము ఆ రోజు అనుకున్నాం. ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము 2,000 3,000 ఉద్యోగాలు ఇస్తాం, అది కాకుండా జాబ్ క్యాలెండర్ కాకుండా 2-3 లక్షల ఉద్యోగాలు ఇస్తానో కూడా మేము ఆశపడలేదు. మీరు నిజంగా ఇస్తారేమో, నిజంగా హామీలు ఇస్తారేమో అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టి, జాబ్ క్యాలెండర్ పెట్టి ఇలా ముసలి ఏదో పింఛన్ ఆశపడ్డాము, మేము కూడా అట్లా ఆశపడ్డాం మాకు ఉద్యోగాలు వస్తాయని. ఇలా ఆశపడి గోసపడుతున్నాం. మరి ఎవరు మాట్లాడతలేరు? అటు కోదండరామ్ మాట్లాడతలేరు, అదేవిధంగా ఇటు ఆకుని మురళి మాట్లాడతలేరు, బల్మూరి వెంకట్ మాట్లాడతారు. ఇలా ఇంకో ఆయన బస్ యాత్ర చేస్తుండు.
ఇంకో ఆయన బస్సు యాత్ర మా 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 బస్సులు అయిపోయినాయి, ఇక ఆయన బస్సు స్టార్ట్ చేసిన ఇక రియాజ్ గారు. అయ్యా ఇక్కడ పరిస్థితి సరిగా లేదు, నువ్వు ఈ చుట్టుపక్కల తిరగకండి, ఫస్ట్ ఈ అశోక్ నగర్లో చిక్కడపల్లిలో మీరు తిరగకండి. పెద్ద పెద్ద నాయకులకైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఎవరైనా చెప్పేసి కొడతారు, చెప్పు తీసుకొని కొడతారు. ఇవాళ అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు. నిరుద్యోగులు అంటే ఎంత అసలు మీ మీద ఎంత కన్సర్న్ ఉండేదంటే మా ప్రభుత్వం అనుకుంటే మమ్మల్ని ఎగిరెగిరితేనే ఇవాళ తీసుకొచ్చారు మీరు. అలాంటి ఎవరెవరు వస్తున్నారు రేపు? పార్టీ నేతలు ఏమైనా పిలిచారా, లేకపోతే ఎంతమంది నిరుద్యోగులు వస్తారని అంచనా వేస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికీ దాదాపు నోటిఫికేషన్ లేక అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయిందని గతంలో మీరు చాలాసార్లు చెప్పిన పరిస్థితి. మరి రేపు నిరుద్యోగులకు సంబంధించి సమీకరణ ఎట్లా ఉంది? రేపు ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా? పొలిటికల్ పార్టీస్ని ఏమన్నా ఇన్వైట్ చేశారా? ఇంకెవరైనా వస్తున్నారా? ఏ రాజకీయ పార్టీని వాళ్ళని పిలవలేదు, పిలిచింది మాత్రం కోదండరామ్ సార్ గారికి. ఎందుకంటే కోదండరామ్ సార్కి ఉద్యోగం లేదు, మాకు ఉద్యోగాలు రాలేదు. మా తరపున కొట్లాడితే మాకు ఉద్యోగాలు వస్తే ఆయనకు ఉద్యోగం తెచ్చే విధంగా మేము చేస్తాం. ఎందుకంటే ఆయనకు రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇప్పుడు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. కాబట్టి ఆయన మా కోసం కొట్టడానికి రేపు వస్తున్నాడు. మా కోసం మాకు ఉద్యోగం వస్తే ఆయన కోసం ఉద్యోగం ఏ విధంగా వస్తో అలా విధంగా మేము సాయం చేస్తాం ఆయన. కాబట్టి ఆయన రమ్మని చెప్తున్నాం, ఆయన వస్తున్నాడు రేపు. పిల్లల్ని కూడా చెప్పారు, చాలామంది చెప్పారు, నిరుద్యోగులందరూ కూడా కదిలిరండి అని చెప్పేసి ఒక సంకేతాలు అయితే ఇవాళ మాకు కోదండరామ్ సార్ గట్టిగా చెప్పాడు. మీరు చెప్పండి, కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ధర్నాలు ఆందోళనలు వద్దు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రతిపక్షాల ట్రాప్లో పడకండి, తర్వాత ఇబ్బంది పడతారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అవును సార్, ప్రతిపక్షాలు ట్రాప్లో పడకండి అని మీరే చెప్పాలి అసలు ఈ విషయం, ఈ సంగతి మీరే చెప్పాలా? మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు మీ ట్రాప్లో పడ్డామా? ఈ నీతులు మీరే చెప్పాలా? అంటే ప్రశ్నిస్తే ప్రతిపక్షంలో ట్రాప్లో పడుతున్నామా? మీరే కదా నేర్పించింది ఇది. ఈ సూతులు ఈ అన్ని సూక్తులు నేర్పించింది మీరే కదా. అప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మీరే ఉన్నారు కదా. మరి ఆ రోజు నిరుద్యోగులు మామూలు వచ్చి ప్రతిపక్షంలో అది మీకు ఇది చేస్తున్నారు, ఇబ్బంది పడకండి, వాళ్ళు ట్రాప్లో పడకండి అంటున్నారు కదా. మరి ఆ రోజు మీ ట్రాప్లో పడ్డాం కదా, మీ ట్రాప్లో పడ్డే కదా మేము ఈ రోజు గోస పడుతున్నాం. ఆ రోజు మీ ట్రాప్లో మేము పడపోతే ఈ గోస ఉండేదేమో కాదేమో. ఖచ్చితంగా మీ ట్రాప్లో పడి మోసపోయి ఈరోజు గోస అనుభవిస్తున్నాం. ఈ గోసకి ఇది ఈ గోస భరించలేకనే 2 సంవత్సరాలు గోస అనుభవించినాం. ఇక మా ఓపిక లేదు. ఇప్పుడు ప్రభుత్వం మీదనే డైరెక్ట్గా నిరుద్యోగులు మేము యుద్ధానికి ప్రకటిస్తున్నాం. రేపు ఫిబ్రవరి 4వ తారీఖు జరుగుతున్న నిరుద్యోగ కవాతు మహాధర్నా కార్యక్రమంలో యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులు అందరూ వస్తున్నారు, లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి సూర్యాపేట కానీ అది గద్వాల దాకా నిరుద్యోగ మిత్రులు అందరూ తరలి వస్తారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో బాగా విజయవంతంగా ఖచ్చితంగా గవర్నమెంట్కి మెసేజ్ వెళ్ళే విధంగా చేస్తున్నాం. అదేవిధంగా కోదండరామ్ సార్ ఎప్పటి నుంచి నిరుద్యోగుల తరపున సమస్య ఉన్న తరపు నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు కూడా మా తరపున మీరు కొట్లాడండి. ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు రాలేదు, మీకు కూడా ఉద్యోగాలు రాలేదు. ఖచ్చితంగా మాతోని మీరు ఉంటే మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి, ఖచ్చితంగా మాకు కూడా ఉద్యోగాలు వస్తాయి. అందుకే మేము పెద్దరికంగా ఎప్పటి నుంచో సమస్యల తరపున పోరాటం చేసిన కోదండరామ్ సార్ గారికి కూడా మేము ఇదే వినవించుకుంటాం. థ్యాంక్ యూ. ఏంటి పర్మిషన్ వచ్చిందా? మరి పొద్దు నుంచి పర్మిషన్ కోసం తిరుగుతున్నట్టున్నారు. మరి పోలీసులు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా? ఒకవేళ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఏమన్నా ప్లాన్ ఏ ప్లాన్ బి అట్లా ఏమన్నా పెట్టుకున్నారా దగ్గర? ఉన్నాయి, ప్లాన్ ఏ ప్లాన్ బిల్ అవుతున్నాయి. వాస్తవానికి మేము ఆ రోజు పోలీసులకు కూడా ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కూడా ఎటువంటి ప్రోగ్రామ్ చేయమని చెప్పేసి మేము అందరం వెళ్ళి కూడా వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టి రావడం జరిగింది. కానీ రేపు ప్రోగ్రామ్ అనగా ఇప్పుడు కూడా 1 గంట ఆగి రండి, 2 గంటలు ఆగి రండి, 1 అర్ధగంట రాండి అని చెప్పేసి మమ్మల్ని అడ్డు తిప్పుతూ ఉన్నారు, ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ఈ తంతు చూస్తుంటే అసలు వీళ్ళు పర్మిషన్ ఇస్తారా లేదని చెప్పేసి చెప్తే ఏదో ఒక క్లారిటీ ఉంటుంది. అంటే నిరుద్యోగంలో ఒక అయోమయం గురి చేయడానికి ఇస్తారా ఏదో క్లారిటీ చెప్పుకుంటే మభ్య పెడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పోలీసులకైనా సరే ప్రభుత్వానికైనా సరే పర్మిషన్ ఇస్తేనే చాలా మంచిది. ఎందుకంటే శాంతియుతంగా చేసుకుంటే శాంతియుతంగా పోతాం. పర్మిషన్ ఇవ్వకుంటే మాత్రం అంతకుముందు ఏ విధంగా మెరుగుదలనాలు జరిగినాయో అంతకు 10 ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే మీరు పర్మిషన్ ఇస్తేనే మంచి శాంతియుతంగా చేసుకుని మేము పోతాం. మీకు కూడా ఎటువంటి ఉండదు, వచ్చే మీడియా ఉంటుంది, మా సమస్య ఏదో మేము చెప్పుకుంటాం, అది ఎక్కడ రీచ్ కావాలో అక్కడ రీచ్ అవుతాయి. తర్వాత వాళ్ళ నోటిఫికేషన్ల గురించి ఇస్తారా ఏరని తర్వాత ముచ్చట. మళ్ళీ అనవసరంగా మళ్ళీ మీరే పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళీ మీ మెరుగుదలనాలు చేసి మళ్ళీ మా నిరుద్యోగుల మీద కేసులు పెట్టే ప్రయత్నాలు మళ్ళీ మీరే చేస్తారు. కాబట్టి పర్మిషన్ వస్తారని మేము అనుకుంటున్నాం, ఇవ్వాలని మేము అనుకుంటాం. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుండా సరే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా హైదరాబాద్ వస్తారు. ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా నిరుద్యోగ కవాతు మాత్రం నిర్వహిస్తాం. అలాగే ఎక్కడికక్కడ మెరుగుదలలు కూడా చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకోటి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు టీజీపీఎస్సీలో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయినారు. అంటే తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ అర్థం. అంటే తెలంగాణలో నిరుద్యోగం ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకున్న పరిస్థితి ఉన్నది. మీ సంవత్సరం అధికారంలోకి వచ్చి సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మీరు పూటకు ఒక మాట చెప్పుకుంటే నిరుద్యోగులు మాత్రం ఏం కావాలి, ఏం అర్థం కావాలి? ఎందుకంటే నిరుద్యోగులు ఇక్కడ అయోమయం గురవుతూ ఉన్నారు. మీరు నోటిఫికేషన్లు ఇస్తారా ఏదో క్లారిటీగా చెప్పకుండా నిరుద్యోగులు ఇబ్బంది పెట్టి నిరుద్యోగులు అయోమయం గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీ రాజకీయ పోస్టులు ఖాళీ అవుతున్నాయి కానీ ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం ఖాళీ కావట్లే, పోస్టులు ఫిల్ కావట్లే.
ఎందుకంటే స్వయాన డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా సుమారు ఎస్ఐ కానిస్టేబుల్ 14,000 ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది. సరే వీళ్ళంటే మంత్రులు కాబట్టి వీళ్ళ దగ్గర ఉండి చెప్తారు. కనీసం గుర్తు మన అసెంబ్లీలకు సంబంధించి కూడా ఒక మంత్రి మాట్లాడిన పరిస్థితి, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదు, ప్రైవేట్ సెక్టర్లో కూడా దానికి సంబంధించి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. మరి దానికి సంబంధించి మీరు ఏమైనా రెడీగా ఉన్నారా? మరి ప్రైవేట్ సెక్టర్లో పోవడానికి ఉద్యోగాలు ఎట్లా అనిపిస్తాయి? ప్రైవేట్ సెక్టర్లో పోవాలని చెప్పేసి ఆయన చెప్పాలా? మాకు తెలీదా? నువ్వు 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ చేస్తున్నావు కాబట్టి నేను నమ్మి ఓట్లేసినావు. నువ్వు అక్కడ మేనిఫెస్టోలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను పెట్టినావా, 2 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలను పెట్టినావా? నువ్వైతే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయరాదు. చదువుకుంటే జాబ్ వస్తుంది, జాబ్ ప్రైవేట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రైవేట్ ఉద్యోగం చేయాలని చెప్పేసి మీరు చెప్పాలా? సరే ఆ విధంగానే సరే ప్రైవేట్ ఉద్యోగాలను ఏమైనా కల్పిస్తున్నారా? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఏమైనా ప్రైవేట్ ఏ విధంగా ఎక్కడ చూసినా మొత్తం ఆంధ్రాలో ఉన్నారు సాఫ్ట్వేర్ జాయిన్ పిల్లలు కూడా. ఇక్కడ కూడా తెలంగాణ అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయండి. శ్రీధరబాబు గారు కూడా మీరు దయచేసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మేనిఫెస్టో తయారు చేసిందే మీరు, ఈ హామీలు గీమీలన్నీ కూడా పెట్టిందే మీరు. ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీ తీసుకొచ్చారు, వారు కూడా హామీ ఇచ్చారు నిరుద్యోగ సమస్యలు తీరిన తర్వాతనే మేము ముందుకు వెళ్తామని చెప్పేసి. అలాగే మీ ప్రియాంక గాంధీ గారు కూడా సరూనగర్ స్టేడియంకి వచ్చి చెప్పడం జరిగింది యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి. దాని గురించి కూడా ఎటు లేకుండా పోయింది. ఇక వీళ్ళ మంత్రుల గురించి అయితే ఇక మాకు చెప్పి మా నాలుగే కందిపోయింది. ఇక పాచేతంగా పచ్చలేక అంటే వీళ్ళు ఏందో నాకు అర్థం కాదు. ఒక ఆయన 50,000 అంటాడు, ఒక 20 రోజులు గ్యాప్ ఉంటుంది. ఇంకొక ఆయన 60,000 అంటారు, ఇంకో 20 రోజులు గ్యాప్ ఉంటుంది, ఇంకొక నుంచి ₹1,00,000 అంటారు. అంటే ఏదో మన ఏలం పాట పడినట్టు అన్నమాట వీళ్ళ వ్యవహారం అంతా. ఇక మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇక మేము 3 సంవత్సరాల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను, ఎక్కడ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పించండి. మీరు ఒకసారి మేనిఫెస్టో చదువుకోండి, మీకు అర్థమవుతుంది కదా. మేము చెప్పేది ఏంటంటే మా ఖాళీ కడుపు చూసినా మీకు అర్థం కావట్లేదా? ఎందుకంటే హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది, చిన్న చీమగుండ సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుంది. ఇంత ఘనంగా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా రోకోళ్ళు, రాస్తోలు, నిరసనలు ఇన్ని చేస్తున్నా మీకు కనపడట్లేదా? ఏపీలో ట్వీట్లు పెడితేనే మంత్రి నారా లోకేష్ గారు రెస్పాండ్ అవుతున్నారు. వారికి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. మీకు సంబంధించి మీ ధర్నాలు రాస్తారోకి సంబంధించి నోటిఫికేషన్లు ఎక్కువైపోతున్నాయి, గ్యాప్ ఇవ్వమని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు అశోక్ నగర్లో అని కూడా ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యండి మీ ధర్నాలకి. అయ్యిండు, సంతోషం మాకు కూడా చాలా మంచిగా. ఎందుకంటే ఇప్పుడు మేము ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి, నోటిఫికేషన్లు ఎక్కువైపోయినాయి. ఇక చాలు, ఇప్పటికే చాలా ఉద్యోగాలు రాసినాం, మాకు కూడా అందరికీ తలా 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక మాకు ఎక్కువైపోతుందని చెప్పి ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదే మా కాన్సెప్ట్. కాబట్టి ఇదంతా బూటకపు మాటలు. ఆ రోజు మేము చేసింది గ్రూప్ 2, ఎందుకంటే ఆ రోజు మీరు గెలవడానికి మేము తిరిగినాం. మాకు కొంచెం గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కాబట్టి కొద్దిగా చదవడానికి మాకు టైం లేదు. మీరు అధికారం రావడానికి మేము తిరిగినాం కాబట్టి మాకు కొద్దిగా పోస్ట్పోన్ అవకాశం అని చెప్పినాం. కేవలం పోస్ట్పోన్ మీరు అందరూ పెట్టుకొని నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం సమంజసం కాదు. మీ ఇప్పుడు నిరుద్యోగులు అందరి తరఫున ఒకటే డిమాండ్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. సరే ఇప్పుడు అశోక్ నగర్ చౌరస్తాకు వస్తావా, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా, దిల్సుఖ్నగర్ చౌరస్తాకు వస్తారా? నువ్వు వస్తావా, నీ మంత్రులను తీసుకొస్తావా, నీ ఇష్టం. మీ 1000 మంది నిరుద్యోగులు వస్తాం, ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం. మీడియా కూడా వస్తుంది, మధ్యలో మీడియా ఉంటుంది, ఇటు మీరు మంత్రులు ఉండండి, ఇటు 1000 మంది నిరుద్యోగులు ఉంటాం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పండి, మేము తీసుకుంటే మేము చెప్తాం. ఓపెన్ చేయాలి, అందరూ తెలిసిపోతుంది కదా. ఈ ముసుగుల గుద్దులాట్లేందుకు? ఇప్పుడు అద్దం ముఖం దగ్గర ఉంటే ఏదైనా క్లారిటీ కనిపిస్తుంది మనకి. ఈ ముసుగుల గుద్దులాట్లు వద్దు. ఇప్పటికైనా సరే నిరుద్యోగుల వాళ్ళు అర్థం చేసుకోండి. నిరుద్యోగుల నిరసన సెగ ఆల్రెడీ మీకు తగిలింది. ఇంతకుముందైనా తగలబోతుందని చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు ఆల్రెడీ తగిలింది. ఏం చేయలేము, ఇక అగ్నిగుండాలకు మారుతూ కూడా మా పరిస్థితి కూడా ఏం లేదు. కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తారని కూడా మేము కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు కూడా చనిపోయిన పరిస్థితి, 10ల సంఖ్యలో నోటిఫికేషన్ రాక చనిపోయిన పరిస్థితి. మరి రేపు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, రేపు తర్వాత కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ప్రభుత్వం కనుక ఒకరికి స్పందించకపోతే ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో తెలంగాణ సాధించుకున్నప్పుడు నిరుద్యోగులే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాల్చి చనిపోయారు. ఎందుకు చనిపోయారు వాళ్ళు? తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయనేసి. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 మంది చనిపోయారు. ఎలా చనిపోయారు? ఉద్యోగాలు వస్తాయేమో అనేసి, ఉద్యోగాలు రావేమో అనేసి. అంటే వీళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అబద్ధాలతో స్టార్ట్ చేసిండు, 60,000 అని చేసి అబద్ధాలు ఆడిరు. దాని తర్వాత శ్రీధర్ బాబు 70,000 అని చెప్పేసి అబద్ధం ఆడిరు. నేనేమో తక్కువనా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ 1,00,000తో అబద్ధం ఆడిండు. దాని తర్వాత మళ్ళా వివేక్ గారు ఏమన్నారు, నేను కూడా అబద్ధాలు ఆడకపోతే మంచిగా ఉండదని చెప్పేసి ఆయన ఒక 1,00,000 మాట్లాడిండు. దాంట్లో 50,000 డిఎస్ ఇచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి వీళ్ళంతా నన్ను మించిపోతుర్రు అని చెప్పేసి మొన్న ఖమ్మం సభలో 1,60,000తో ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడారు. ఇక వీళ్ళందరే అబద్ధాలు ఆడతారా? నేను అబద్ధాలు ఆడొద్దా? నేను కాంగ్రెస్ పార్టీకి హెడ్డుని అని చెప్పేసి మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చేసి మేము ఫస్ట్ ఏడాది కాలేదు, మేము 5 సంవత్సరాల లోపు ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అబద్ధాలు ఆడారు. అంటే వీళ్ళు ఎట్లా అంటే, అబద్ధాలు ఆడితే మేమే ఆడాలి, వేరే ఎవరు ఆడద్దు, మేము ఒకళ్ళకి మించి ఒకళ్ళు అబద్ధాలు ఆడాలని చెప్పేసి వీళ్ళు అబద్ధాలు ఆడతారు. నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా తప్పు ఉందా రికార్డులో మీరే చూడండి, వాస్తవా కాదా? ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు లాగులు, తొండలు, తర్వాత మెడలో పేగులు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు ముదిరిపోయిన బిండకాయలని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న
అక్కడ పోయి ఆయన 55 సంవత్సరాల ముసలి బెండకాయ పోయి నేర్చుకునే హార్డ్వేర్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకునేది లేదులే కానీ మేము ముదిరి బెండకాయలు అనమాట. ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తాను, ఈ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ఉడుము తెలుసు కదా, ఉడుము పట్టుబడతాం. నువ్వు లాగులో తొండలు వేస్తావో లేదో మాకు తెలియదులే కానీ మేమైతే ఉడుము పట్టుబట్టి మీ ఉడుము మాత్రం బరాబర్ వదులుతాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోర్రి. ఎందుకంటే ఇలా నిరుద్యోగులు రోజుకొకరు దాదాపు 18 మంది చనిపోయారు ఉద్యోగాలు అయిపోతే. నిన్ను మాత్రం వదిలేదు. ఉడుము పట్టుడే ఉడుము వదలడం మాత్రం ఖాయం. ఖచ్చితంగా నిరుద్యోగులు అయితే చాలా సీరియస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రోజుకో మంత్రి ఇన్ని వేలు అన్ని వేలు అని చెప్పేసి తప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు. సో ఉద్యోగాలకు నోటిఫికేషన్ సంబంధించి చాలా వరకు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నిరుద్యోగులు చాలా ఓపిక పట్టారు. బట్ రేపు ఫిబ్రవరి 4వ తారీఖు జరగబోయే నిరుద్యోగ కవాతుకు అయితే ప్రొఫెసర్ కోదండరామ్ని అయితే ఇన్వైట్ చేశాం. ఎందుకంటే మమ్మల్ని మోసం చేసినట్టే రేవంత్ రెడ్డి కూడా ప్రొఫెసర్ కోదండరామ్ని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మళ్ళీ తనని కూడా నిరుద్యోగం చేశాడు. సో మా కోసం కొట్లాడితే అటు మాకు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రేపు కోదండరామ్ కూడా పిలిచిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రేపటి నుంచి ఇంకా కార్యాచరణ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. రేపు కనుక ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని, పర్మిషన్ ఇస్తే మాత్రం చాలా శాంతియుతంగా పీస్ఫుల్గా మా ధర్నా చేసుకుంటాం. ఇప్పటికే జిల్లాల నుంచి నిరుద్యోగులందరూ హైదరాబాద్కి అయితే తరలి వస్తున్న పరిస్థితి అని చెప్పేసి, సో ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద మా యుద్ధం ఇంకా కొనసాగుతుందని చెప్పేసి నిరుద్యోగ జేసీ నేతలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.